ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ప్రభు గారు. నమస్తే విష్ణు గారు. సార్ ప్రభు గారు, మీరు ఆల్మోస్ట్ ఒక 22-23 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారని తెలిసింది. కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను మీ గురించి. అయితే మీరు 22-23 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 4 ఎలక్షన్స్ని 4 జమీరీ ఎలక్షన్స్ మీ చాలా దగ్గరగా చూసుంటారు. అంటే 99 చూసుండొచ్చు, 2004, తర్వాత 2009, 2014 అండ్ మొన్న 2019. అయితే ఈ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఎన్నికల డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అండ్ రిజల్ట్స్ వచ్చి గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యే వరకు అసలు ఈ మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఎన్నికలు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ 2-3 నెలల వరకు? ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేశారో మార్కెట్కి అన్సర్టనిటీ మొదలవుతుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆ సంవత్సరం ఉన్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ ఏంటి పొజిషన్ ఏంటి, మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ వస్తుందా లేదా అనేది కొంచెం భయం ఉంటుంది. ఆ భయంతో ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుకింగ్ 100% చేసుకొని పెట్టుకుంటారు అన్నమాట. సో నెక్స్ట్ ఆ వచ్చిన తర్వాత మళ్ళీ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓకే అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ రీఎంటర్ అవుతుంటారు. సో రీషఫుల్ అట్లా చేసుకుంటూ ఉంటారు మరి ప్రతి సంవత్సరం. ఇది మార్కెట్కి అంటే ఇప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత అన్సర్టనిటీ మొదలవుతుంది. రెగ్యులర్గా ఇప్పుడు 1999 తీసుకోండి, ఫస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ పార్టీ వచ్చింది. పార్టీ వచ్చినప్పుడు ఇమీడియట్గా మార్కెట్ అంతకుముందు 96 to 98 మార్కెట్లు బాగా ఇబ్బంది పడ్డాం. 3 ప్రైమ్ మినిస్టర్లు మారారు. సో ఈ 98 తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిందంటూ అప్పుడు కొంచెం జనాల్లో కొంచెం ఇదే వచ్చింది, భరోసా వచ్చింది. అప్పుడు మళ్ళీ చిన్నగా ర్యాలీ టు 7% సెన్సెక్స్. అది కంటిన్యూస్గా 3 months నడిచింది. తర్వాత గ్రోత్ రేట్ కూడా జీడిపి 6 to 7% వెళ్ళింది ఆ టైంలో. అంటే జనరల్గా ఫోకస్ ఏంటంటే ఫిజికల్ డిసిప్లిన్ ఉండాలి, ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి, అంటే ఇన్వెస్టర్కు వాళ్ళకి రెస్టోర్ అవుతుంది వాళ్ళ కాన్ఫిడెన్స్. సో రీబిల్డ్ అవుతుంది కాబట్టి జనరల్గా ఈ పాయింట్స్ అన్నీ చూస్తుంటారు. అందుకని వెయిట్ చేస్తారు అనమాట. ఆ అన్సర్టనిటీ పీరియడ్లో వెయిట్ చేస్తారు, అవకాశం కోసం వెయిట్ చేస్తారు. కానీ చాలా మందికి కూడా కొత్త వాళ్ళకి కూడా ఇది అవకాశం. మార్కెట్ పడినప్పుడు కొనుక్కోవడానికి, అదే పెరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా ఎక్కడన్నా కొనాలన్నా కొనలేం కదా, ఒక రేంజ్లో కొనాలంటే భయపడతాం. అదే డిప్ పడినప్పుడు కొనుక్కోవడం చాలా ఉత్తమం. సో చాలా మంది కూడా న్యూ ఎంట్రన్స్ కూడా అక్కడి నుంచి పెరుగుతారు, కొత్త మార్కెట్, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు. అట్లా అంటే ఎఫ్డిఐస్కి కూడా ఇవన్నీ పాయింట్స్ చూసినాక బయట ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొంచెం భరోసా వస్తుంది. వాళ్ళు అన్ని కంట్రీస్ చూస్తుంటారు, ఎక్కడైతే మన రూపీ సేఫ్గా ఉంటుందో, ఎన్విరాన్మెంట్ బాగుంటుందో అక్కడికే వస్తారు వాళ్ళు. అట్లా చూసుకొని ఇప్పుడు చూస్తే మీరు అన్ని చోట్ల అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ఇండియానే బ్రహ్మాండంగా ఉంది. సో జీడిపి కూడా 7.8 వచ్చింది. సో డెఫినెట్గా అందరికంటే ముందే ఉన్నాం. సో 5th పొజిషన్ జీడిపిలోకి వచ్చాం. సో యూ కెన్ దాటి. సో 2027కి మనం దాదాపుగా థర్డ్ పొజిషన్కి వచ్చేస్తాం. అట్లా. సో అయితే 2004 ఎలక్షన్స్ అప్పుడు ఏంటి మార్కెట్ పరిస్థితి? ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యి యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కదా. సో అప్పుడు ఏంటి పరిస్థితి? 2004 వచ్చేదానికి యూపీఏ వచ్చిందండి, కాంగ్రెస్ వచ్చింది. జనాల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎన్డీఏ వస్తుందని, బట్ కాంగ్రెస్ వచ్చింది. మార్కెట్ ఇనీషియల్గా పడింది ఒక 3 daysలో 15% పడింది స్టార్టింగ్లో. అక్కడి నుంచి చిన్నగా 2007 దాకా 4 నుంచి 7 దాకా కంటిన్యూస్ ర్యాలీ. సో దాదాపుగా అంటే గ్రోత్ కూడా జీడిపి కూడా 8% దాకా వచ్చింది. ఎఫ్డిఐ కూడా $34 billion, అది రికార్డ్ హై ఆ ఇయర్లో. ఆ మార్కెట్ ఆ టర్మ్ మటుకు బ్రహ్మాండంగా నడిచింది. సో అదేవిధంగా 2009 ఎలక్షన్స్ కంటే ముందు 1 సంవత్సరం ముందుకెళ్తే, అంటే 2008లో ఆర్థిక సంక్షోభం రావడం,
ఈ ఎకనామిక్ క్రైసిస్ రావడం ఇది జరిగింది. Lehman తర్వాత వెంటనే Lehman Lehman Brothers. Brothers సంక్షోభం వచ్చింది. తర్వాత వెంటనే ఎలక్షన్స్ వచ్చాయి కదా. సో మరి ఆల్మోస్ట్ ఒక అంటే 2008 అంతా కూడా ఆర్థిక సంక్షోభం, తర్వాత 2009లో మళ్ళీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా. సో అంటే ఆ టైంలో మరి మార్కెట్ కండిషన్ ఏంటి? అప్పుడు మార్కెట్లో కూడా అంటే గవర్నమెంట్ మళ్ళీ వస్తుందా లేదా అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు, కానీ కాంగ్రెస్ మళ్ళీ బ్యాక్ టు ద పవర్. 17% పెరిగిందండి సింగిల్ డే. అది కూడా 2 times సీలింగ్ పడింది, అప్పర్ సీలింగ్. నా రికార్డులో నేను ఎక్కడ చూడలేదు, అదే ఫస్ట్ టైం. అంటే 10% సీలింగ్ ఫస్ట్ టైం పడుతుంది, రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ చూస్తారు, అది 2 times అట్లా పడింది. సో దాట్స్ ద 17%. కానీ కంటిన్యూస్గా తర్వాత ఆ గవర్నమెంట్లో అన్ని రకాలుగా స్కామ్స్ చాలా ఇబ్బంది పడింది. అంటే అంత స్టేబుల్గా లేదు. ఎఫ్డిఐస్ కూడా చాలా మంది భయపడి రాలేదు. ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా అమ్మేసుకొని బయటికి వెళ్ళారు, కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడిని ఆ టర్మ్లో రాలేదు. సో చాలా ఇబ్బంది పడింది. అంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది, ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ లేదు, అన్ని రకాలుగా ప్రాబ్లం, ఎకనామిక్ గ్రోత్ లేదు. సో అంటే రెగ్యులేటరీ స్టెబిలిటీ హ్యాంపర్డ్ ద ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. దానివల్ల కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో. సో అదేవిధంగా మళ్ళా 2014 వస్తే మళ్ళీ ఇండియా గవర్నమెంట్ ఫామ్ అయింది, మోడీ గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి 2014 ఎలక్షన్స్ అప్పటికి మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది? 2014 వచ్చేసరికి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. వోలటాలిటీ అంటే అంతకుముందు టర్మ్లో అన్సర్టనిటీ ఉంది కాబట్టి వోలటాలిటీ ఎక్కువ ఉంది. ఈ టర్మ్లో వచ్చేసరికి వోలటాలిటీ అనేది రెడ్యూస్ అయింది. అంటే ఇన్వెస్టర్స్కి ఒక ఇది స్టేబుల్ అయిపోయింది. సో భరోసా వచ్చింది. సో డెఫినెట్గా మనకి ఇది బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి అప్పుడు చిన్నగా ఇంకా అందరూ మొదలు పెడతారు. ఈ రకంగా చూస్తే వాళ్ళకి స్టాండర్డ్ డీవియేషన్ కూడా 17.96 to 9.1 వచ్చింది. అంటే చూడండి ఎంత భరోసా వస్తుంది. సో మోర్ స్టేబుల్ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అయింది. ఎఫ్డిఐస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ప్రైమరీ ఇదేంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ చేస్తారని గవర్నమెంట్, యాంటిసిపేషన్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్. సో ఈ వచ్చినప్పుడు మార్కెట్ జూమ్ లైక్ ఎనీథింగ్ అట్లా ఉంది. అంటే ఆ సంవత్సరం దాదాపుగా 40% రిటర్న్స్ ఇచ్చిందండి. ఓకే. అంటే గ్లోబల్గా మళ్ళీ బాగాలేదు. మళ్ళీ గ్లోబల్గా కొంచెం ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి, స్లోవర్ గ్రోత్ ఉంది అక్కడ. కానీ మనం మటుకు మంచి రిటర్న్స్ ఇచ్చాం. 40% వచ్చింది ఇన్వెస్టర్స్కి అందరికీ. ఓవరాల్గా డ్రైవింగ్ ఇనీషియల్ మార్కెట్ యూఫోరియా అనుకోవచ్చు. తర్వాత రెడ్యూస్ వాలటాలిటీ, స్టాక్ మార్కెట్లో రికార్డ్ హై లెవెల్స్, ఆ టర్మ్ బాగా వచ్చింది. సో అగైన్ మళ్ళా 2019లో మళ్ళా మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. మరి మళ్ళీ వెంటనే సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయింది కదా. మరి 2019లో మరి అప్పుడు మార్కెట్ పరిస్థితి ఏంటి? 2019కి వచ్చేదానికండి మళ్ళీ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్, ఇంకా గొప్ప మెజారిటీతోనే వచ్చారు. వచ్చిన తర్వాత అంటే ఆ కండిషన్స్ అప్పటి నుంచి కొంచెం అంటే పొలిటికల్ స్టేబిలిటీ ఉంది కానీ 19 దాటిన తర్వాత కొంచెం ఇబ్బంది వస్తుంది మనకు. కరోనా కానీ కోవిడ్ కానీ దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఎఫ్డిఐస్ కూడా కొంచెం ఆ అమౌంట్ కూడా దాదాపుగా 3 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. సో ఆ ఎఫ్డిఐస్ తీసుకున్నా కానీ మన మార్కెట్ అక్కడ బాగానే ఉంది. ఎందుకు అంటే డొమెస్టిక్ అండ్ రిటైల్ సపోర్ట్ చేశారు బాగా. సో వాటి వల్ల కొంచెం నిలబడింది. సో మరి ఇప్పుడు 2023లో ఉన్నాం. ఇటు రాష్ట్రాలలో చూసినా అటు కేంద్రంలో చూసినా ఎన్నికలకు సంబంధించిన హడావిడి మొదలవుతుంది. ఎన్నికల ప్రతివ్యూహాలు కూడా మొదలవుతున్నాయి. మరో 6 నెలలకు 7 నెలలకు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి 2024లో. సో మరి ఏంటి 2024 ఎన్నికలకి మార్కెట్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? అండ్ ప్రత్యేకించి ఎన్నికల టైం అప్పుడు డిఐఎల్ కానీ ఎఫ్ఐఎల్ కానీ సో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు అసలు? ఇప్పుడు 24 ఎలక్షన్స్ కండి 18 to 22 స్పెషల్ పార్లమెంట్ పెట్టారు. జనరల్గా హాఫ్ డే ఉంటుంది, లేకపోతే అవర్స్ ఉంటుంది. ఎవరన్నా అదర్ వేరే వాళ్ళు వచ్చి బయటకు వచ్చినప్పుడు పార్లమెంట్లో నేను మీటింగ్ ఇస్తాను అనుకున్నప్పుడు అక్కడ ఒక చేస్తారు.
5 days సెషన్స్ పెట్టారు. అది ఎజెండా లేకుండా, అది చెప్పలేదు. సో మార్కెట్లో భయం ఉంటుంది కదా కొంచెం, ఎలక్షన్స్ జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. సో ముందుకు ప్రీపోన్ చేస్తారా, పోస్ట్పోన్ చేస్తారా అంటే జమిలీ ఎలక్షన్స్ ఇన్ ద సెన్స్ టోటల్గా అన్ని ఎలక్షన్స్ పెట్టాలి, గ్రౌండ్ వరకు అంటే లోకల్ ఎలక్షన్స్ అన్నీ పెట్టాలి. అంటే ఒక ఓటరు 6 ఓట్లు వేయాలి. సో అది కుదురుతుందా ఈసారి? జనరల్గా కుదరకపోవచ్చు, బహుశా మేబీ నెక్స్ట్ ఇది చేయొచ్చు. అంటే 24కి మేకి ఎలక్షన్స్ జరగచ్చేమో, ఆ టైంకే ఉంటారా లేదా ముందుకు వస్తారా అనేది కొంచెం ఇది. ఆ సర్టనిటీ మన ఈ టర్మ్లో ఈ నెక్స్ట్ 18 to 22 డేట్లో కొంచెం క్లియర్ అవుద్ది. అవి వచ్చినప్పుడు డేట్ కనుక డిక్లేర్ చేసిన తర్వాత అప్పటి నుంచి మార్కెట్ కొంచెం ఒక రేంజ్, అంటే రేంజ్ బౌండ్ లెవెల్లోనే ఉంటుంది. పెద్ద పడదు, పెద్దగా పోడదు, ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత గవర్నమెంట్ అంటే ఇప్పుడు తెలిసిందే, జనరల్గా ఉన్న గవర్నమెంట్కే కొంచెం తగ్గి రావచ్చు అనే జనాల ఇది. సో డెఫినెట్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మార్కెట్ ఎప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీనే యాక్సెప్ట్ చేస్తుంది. మార్కెట్ విల్ యాక్సెప్ట్ నెగిటివ్స్, మార్కెట్ విల్ యాక్సెప్ట్ పాజిటివ్స్, బట్ అన్సర్టనిటీ తీసుకోదు యాజ్ ఓన్లీ వన్ థింగ్. సో అది తెలిసేదాకా కొంచెం భయం ఉంటుంది, తెలిసిన తర్వాత దాని పని దాన్ని చూసుకుంటుంది. ఎందుకంటే కార్గిల్ వార్ చూడండి, వార్ వస్తుంది అనుకోడు, మార్కెట్ బాగా పడింది. వార్ అక్కడ స్టార్ట్ అయింది, రన్ అవుతుంది, మార్కెట్ బాగా పెరిగింది. ఆ టైంలో సేమ్ అన్సర్టనిటీ తీసుకోదు, నెగిటివ్ తీసుకుంటుంది. మళ్ళీ దట్స్ వన్ థింగ్, పాజిటివ్ తీసుకుంటుంది. సో ప్రభు గారు, ఇప్పుడు ఎలక్షన్ డేట్ ఇచ్చిన దగ్గర నుంచి అండ్ రిజల్ట్స్ వచ్చి తర్వాత గవర్నమెంట్ ఫామ్ అవడానికి అంతా ఒక 2-3 నెలల ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్గా. అయితే ఈ 2-3 monthsలో చిన్న చిన్న ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు, ఎస్పెషల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని? అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మనసుకు నచ్చిన స్టాక్స్ కొంటారు కొంతమంది రీసెంట్గా ఈ సంవత్సరంలో బాగున్నాయి చూసి ఎంటర్ అవుతారు. ఏవైతే ప్రాఫిట్ ఉందో, జనరల్గా ప్రాఫిట్ ఉందో, అంటే 15% to 20%, జనరల్గా బ్యాంక్స్ ఎంత ఇస్తాయండి? 6% అలా ఇస్తాయి. అదే మీకు ఇవి 15 to 20% ఈజీగా వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్, ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్లో 100% కూడా రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే ఆ కంపెనీ గ్రోత్ ఉండాలి. అంటే ఏ కంపెనీ అయినా సేల్స్ పెరగాల, మార్జిన్స్ పెరగాల, ప్రాఫిట్స్ పెరగాల. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి కంపెనీ చెక్ చేసుకున్నప్పుడు లాంగ్ మార్కెట్లో ఎలక్షన్స్ డిక్లేర్ చేశారని పడినా కానీ ఉండొచ్చు. బట్ కొంత ఈ సంవత్సరం మనకి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకున్నప్పుడు ప్రాఫిట్ ఏవైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో అవి బుక్ చేసుకోవటం ఉత్తమం. తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ రీఎంటర్ కావచ్చు ఇష్టమై ఉంటే అదే స్టాక్లో. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే అండి. ఎన్నికల సమయాల్లో, ఎన్నికల సందర్భాల్లో మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ సమయంలో చిన్న చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని చేసుకోవాలనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.